హాయ్ అండి. ఈరోజు నేను చుక్కుడుకాయ ములక్కాయ కూర అయితే వండుతున్నానండి. దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కోసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కూర అయితే వండుతాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, మూకుడు అయితే పెట్టానండి. కొంచెం నూనె పోసుకుంటున్నాను. నాకు నూనె అయితే హీట్ అయ్యింది. మరి నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో ఉంచుతానండి. మనం వండుకునే ఏ కూర అయినా ఎక్కువ శాతం సిమ్లో ఎట్టు వండుకుంటే భలే ఉంటుందండి. చూసారా, ములక్కాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇటువరకు అయితే మనం పుల్లల పొయ్యి మీద వండుకునేవాళ్ళమండి. అప్పుడున్న కూరల రుచి అసలు ఇప్పుడు రమ్మన్నా రాదు. ఇప్పుడు గ్యాస్ మీద వండుకున్నా కూడా మనకి అంతంత మాత్రం. ఏదైనా కట్టెల పొయ్యి మీద వండుకున్న కూర టేస్ట్ భలే ఉంటుంది కదండి. మా అమ్మమ్మ వాళ్ళు వండిన కూరలు అయితే నాకు ఎక్కువ గుర్తొస్తుంటాయి. మరి నాకైతే ఇక్కడ మగ్గిందండి కూర. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెడతాను, మగ్గ పెడతాను. చూసారా, చక్కగా మగ్గింది. నూనె కూడా చక్కగా తేరుకుందండి. ఇప్పుడు నేను ఇందులో కూరకు సరిపడగా అయితే నీళ్ళు అయితే పోసుకుంటాను. ఈరోజు మా అమ్మనైతే నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలండి. తాడేపల్లిగూడెం రెడ్డి గారి హాస్పిటల్కి, కంటి గురుండి చూపిస్తాకే. చూసారండి, కూర చక్కగా అయితే దగ్గరికి సగం ఉడికింది. నేను ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు అయితే పోసుకుంటున్నాను. చింతపండు కడిగి నానబెట్టానండి, మరీ ఎక్కువ పోయలేదు. టమాటాలు వేసాను కదా 2, కొంచెం అయితే పోసుకున్నాను చింతపండు. వంట చేసేసుకుని ఈరోజు ప్రయాణం అయితే మా అమ్మ నేను కలిపి గుడుము అయితే వెళ్ళాలండి. కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ కట్టేస్తాను నేను. సరే ఫ్రెండ్స్, అయితే పారదానికి వీడియో తీస్తున్నావా? హాయ్ అండి. నేనైతే ఈరోజు బల్లులకైతే ఓ చెట్కా చేస్తున్నానండి. డెటాలు, ఇదైతే ఆకు కర్పూరం అండి, కలిపి స్ప్రే అయితే చేస్తాను. మా వంట సైడ్లో 2 బల్లులు అయితే తిరుగుతున్నాయి. మరి అత్తమాను కడుక్కోవాల్సి వస్తుంది, అంట్లు తోని కూడా. అందుకని ఈ చెట్కా అయితే చేస్తున్నానండి. చూద్దాం. గాజులు చూడు ఎంత నిండుగా ఉన్నాయో. వేసుకోమంటే వేసుకో, 1, 2 వేసుకుంటావు. చూడు ఎంత అందంగా ఉన్నాయో చేతులు. నాకు అలాగే 4, 3 ఇష్టం, ఎక్కువ ఇష్టం ఉండదు. నువ్వు వేసుకోమని ఒత్తిడి చేస్తున్నావు. వేసుకోవాలి, ఆడపిల్లకి ఏంటి గాజులే. వేసుకుంటున్నానుగా, వేసుకోకుండా లేనుగా. డేటాలు అయితే పోసానండి. హార్ట్ కర్పూరం నలుపుతల పొడిమైపోద్ది. నేను కొంచెం వాటర్ అయితే పోసుకుంటాను. చూసారా, ఈ విధంగా అయితే గుంజానండి, కరిగిపోయింది హార్ట్ కర్పూరం. ఇప్పుడు ఇలా సీసా సందుల్లోకి అయితే కొడతాను. మరి
చక్కగా పడుతుందండి. సూపర్ బజార్లోకి వెళ్తే అక్కడ ఒక అక్క అయితే చెప్పింది, బల్లెలకి సెట్గా పనిచేద్ద చెల్లి చూడని. నేను కూడా మీకైతే ఉపయోగపడుద్దని, అందరికీ తెలిసిందే ఇది, మీకు కొంతమందికి తెలుస్తుందని అయితే నేను ఇలా చేసి చూపిస్తున్నానండి. దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్లు రావండి, మంచిదంట. పెసర పునుగులు కూర, రైస్, పెరుగు, బాగుందా కూర? పెసర పునుగులు కూర అద్దరిపోయింది. తినైతే బాగుంది. ఫోన్ ఒకసారి స్లో అయిపోతుంది, మసగ్గా వచ్చేస్తుంది. వీడియో తీస్తున్నాను కానీ ఒకసారి అదిగో జూమ్ వచ్చినప్పుడు అలా అదిగో మళ్ళీ వచ్చేస్తుంది.